అందరికీ నమస్కారం. అన్ని రాసుల వారికి 2024 సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఈ ఇయర్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. కెరియర్ అయితే మీకు ఆల్మోస్ట్ ఇయర్ అంతా చాలా ఎక్సలెంట్ గా స్టార్ట్ అవుతుంది. అంటే పాస్ట్ ఇయర్ లో మీకు జాబ్ వైజ్ కానీ ఏదైనా ఆఫీస్ లో ఇష్యూస్ కానీ, అంటే మీరు అనుకున్న జాబ్ రాకపోవడము, మీరు సెటిల్మెంట్ సరిగ్గా లేకపోవడం, గ్రోత్ పరంగా కానీ ఫైనాన్సెస్ కానీ, సో ఇక్కడ నుంచి మీకు సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ గా గ్రోత్, ఫైనాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ముందు కన్నా మీకు ఇయర్ లో అయితే ఫైనాన్సెస్ చాలా బాగుంటాయి. అంటే మీకు ఇంకా ఏదన్నా కొత్త ఆపర్చునిటీస్ కూడా ఇయర్ ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అండ్ కెరియర్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా అయితే కొంచెం స్టార్టింగ్ ఫస్ట్ 2-3 months కొంచెం ఇష్యూస్ ఉంటాయి బిజినెస్ లో. ఒకవేళ ఆల్రెడీ మీరు బిజినెస్ పరంగా ఏమన్నా పాస్ట్ లో ఫేస్ చేస్తుంటే, సో అది కొంచెం గ్రోత్ పరంగా అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఒకవేళ మీరు న్యూ బిజినెస్ కోసం గనక ప్లాన్ చేస్తుంటే ఇంకా కొంచెం టైం తీసుకొని ఒక 1 or 2 months తర్వాత న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మీకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ హెల్త్ వైజ్ అయితే ఇయర్ మీకు చాలా పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మీరు హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తే, సో ఆ ఇష్యూస్ నుంచి మీరు ఇప్పుడు బయటపడే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది ఇయర్ లో. అంటే అంత ఇష్యూస్ అయితే కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ బాగా తక్కువగా కనిపిస్తున్నాయి. సో హెల్త్ వైజ్ కూడా మీకు ఇయర్ చాలా కలిసి వస్తుంది అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. రిలేషన్ లో అయితే మీకు చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ రిలేషన్స్ అంత పాజిటివ్ గా ఉండకపోవచ్చు. అండ్ కొంచెం ట్రాప్డ్ రిలేషన్, చీటింగ్స్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్. రిలేషన్ వైజ్ అయితే మీరు మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటేనే రిలేషన్ అనేది మీకు పాజిటివ్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మెయిన్ గా ఎక్కువ చీటింగ్స్ అనేది కూడా జరిగే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి రిలేషన్ పరంగా. మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా పాజిటివ్ గా ఉన్నాయి మీకు. అంటే ఇప్పటిదాకా మీరు అనుకున్న మ్యాచెస్ రాకపోవడము, మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వకపోవడము ఇలాంటివి ఉంటే, సో ఇయర్ దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ మీరు అనుకున్న మ్యాచెస్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. అండ్ మంచి అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్లే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో మ్యారీడ్ లైఫ్ అనేది మీకు చాలా పాజిటివ్ గా ఉంటుంది. పాస్ట్ లో ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవడానికి అయితే ఛాన్సెస్ ఈ ఇయర్ చాలా పాజిటివ్ గా కూడా మీరు ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ అవసరం. అంటే చిన్న చిన్న అనవసరమైన విషయాల్లో కొంచెం ఫ్రెండ్స్ తో కానీ, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఏదైనా చిన్న ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. అండ్ కెరియర్ వైజ్ కూడా మీకు కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు ఆ ఇష్యూస్ అనేది పోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో కెరియర్ లో అయితే మీరు స్టడీస్ మీద కానీ బాగా ఫోకస్ పెడితేనే మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్ గా వస్తాయని చెప్పొచ్చు. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే మీరు ఇప్పటిదాకా చాలా హార్డ్ వర్క్ చేసి, ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా
ఈ ఇయర్ అయితే మీకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అండ్ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. అంటే మీరు ఇప్పటిదాకా చాలా హార్డ్ వర్క్ చేసినా మీకు ఏదైనా డిలే జరగడం, సో అది మీ దాకా వచ్చి ఛాన్సెస్ వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇంక నుంచి మీకు ఇయర్ అయితే అబ్రాడ్ విషయంలో చాలా పాజిటివ్ గా ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చాలా చోట్ల లైక్ స్టాక్ మార్కెట్ లో పెడదాం అనుకుంటారు, బట్ ఇంకో ఆప్షన్స్ కూడా చూస్తూ ఉంటారు. వీటన్నిటిలో ఏది పర్ఫెక్ట్, ఏది కరెక్ట్ గా ఉంటుంది ఫైనాన్సెస్ విషయంలో, దాంట్లో కన్ఫ్యూజన్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ విషయంలో కేర్ఫుల్ గా ఉంటే బెటర్. వితౌట్ కన్ఫ్యూజన్ అనేది మీరు ముందుకు వెళ్తేనే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో మీకు ఓవరాల్ గా మనీ వైజ్ అయితే ఈ ఇయర్ చాలా కలిసి వస్తుంది. మెయిన్ గా అయితే గ్రోత్ పరంగా అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కెరియర్ అయితే మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఒకవేళ గనక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో గనక డిలే చేస్తుంటే, సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆపర్చునిటీస్ ని తీసుకోండి. కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడము కెరియర్ లో అనేది కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు. అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్ లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రోత్ అనే విషయం. ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్ గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా అయితే ఉంటుంది ఈ ఇయర్. ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు, బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు, హర్ట్ అవ్వచ్చు మీ రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో. అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి. సో ప్రెసెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు. అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని, ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటే సో వాళ్ళని ఎక్కువ కలవడం, వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. స్టూడెంట్స్ కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్
మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్ గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఈ ఇయర్. ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా పాజిటివ్ గా, అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. సో మీకు ఓవరాల్ గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్ గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి, కెరియర్ లో కానీ బిజినెస్ లో కానీ, సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము.